హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. మేమైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాము. అదేంటో చూడండి, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ మా అమ్మ దానికి ఎలా రియాక్ట్ అయింది, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసా మొత్తం వీడియోలో ఉంటుంది. అండ్ ఇది మీకు యూస్ఫుల్ కూడా అవుతుంది. ఎవరైనా ఇలా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ తయారు చేయాలంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గిఫ్ట్ ఎలా తయారు చేశాను అన్నది చెప్తాను. గిఫ్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఆర్ట్ అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. సో బిగినర్స్కి ఫ్రెండ్లీగా ఉండేలా చెప్తాను. అండ్ ఏమైనా టిప్స్ అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్గా వస్తుంది, ఏం చేయకూడదు, నేనేం చేసి పప్పులో కాలేసాను అవన్నీ చెప్తాను అనమాట. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒక చెక్క బోర్డ్ తీసుకోండి. ఎక్కువ థిక్నెస్ ఉండేలా చూసుకుంటే బెటర్. అప్పుడు ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నైల్స్ కూడా కొట్టడానికి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నైల్స్ కూడా నుంచుంటాయి. అండ్ ఇలా వుడెన్ కలర్ కాకుండా ఇలా బ్లాక్ పెయింట్ వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి యాక్రిలిక్ పెయింట్ తెచ్చుకొని నేనైతే పెయింట్ వేస్తున్నాను. మా మమ్మీకి తెలియకుండా చేయడం వల్ల నాకు కొంచెం కష్టంగా అయింది. ఎందుకంటే ఇంట్లో మదర్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళరు. మా అమ్మ వాకింగ్ వెళ్తారు ఈవినింగ్. అండ్ నాకు అప్పుడు వర్క్ కూడా ఉంటుంది. సో నా పక్కన కొంచెం ల్యాప్టాప్ కనిపిస్తుంది. రెండు మేనేజ్ చేసి ఫైనల్గా కలర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. నేను చిన్న బ్రష్ తెచ్చుకున్నాను. సో నాకు లేట్ అయింది. పెద్ద బ్రష్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోయేదేమో. ఇంకా మొత్తం ఇలా అన్ఈవెన్గా లేకుండా మనం కలర్ వేసుకొని కొంచెం పక్కన పెట్టుకుంటే డ్రై అవుతుంది. డ్రై అయ్యాక మనము నెయిల్స్ అవన్నీ కొట్టడం స్టార్ట్ చేయాలి. ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు రిఫరెన్స్ పిక్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మనకు కొంచెం ఐడియా వస్తుంది, బిగినర్స్ కాబట్టి. అండ్ ప్రింట్ తీసుకుంటే చాలా బెటర్. ఈజీగా పేపర్ని ఇక్కడ పెట్టేసుకొని నైల్స్ కొట్టచ్చు. అప్పుడు మనకు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ప్రింట్ తీసుకోకుండా అయితే పెన్సిల్తో రాసుకోవచ్చు అనమాట. నేనైతే పెన్సిల్తోనే రాసి నైల్స్ అయితే కొట్టాను. ఇక్కడ వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఆన్లైన్లో కూడా చూశాను. నేనైతే హైదరాబాద్లో తెచ్చుకున్నా. మన ఆన్లైన్లో కూడా ఉన్నాయి. థ్రెడ్స్, ఇంకా నెయిల్స్, పెయింట్, ఇవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇది నా ఇంకో రిఫరెన్స్ పిక్ అనమాట. ఇక్కడ హ్యాపీ బర్త్డే మామ్ అని ఉంది కదా, పైన ఏమో క్లిప్స్ ఇచ్చాడు ఫొటోస్ యాడ్ చేయడానికి. సో నేను అలా అని పైన ఒక 2 మేకుల్ని కొట్టి పైన లైన్ రాసుకున్నా. దానికి క్లిప్స్ పెట్టుకుని ఫొటోస్ అటాచ్ చేసుకుంటాను. అదైతే ఇనిషియల్ ప్లాన్. అండ్ చిన్న చిన్నగా హ్యాపీ బర్త్డే అని అయితే మేకులు నేను ఒక్కొక్క లెటర్ కొట్టుకొని అలా చేస్తున్నాను. కలర్స్ కూడా ఏ కలర్ పక్కన ఏ కలర్ సూట్ అవుతుందో అలా చూసుకోవాలి. అండ్ థ్రెడ్డింగ్ వచ్చేసి ఫస్ట్ ఒక మేకుకి మనం ముడేసుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ అలా తిప్పాలి. ఒక చోట స్టార్ట్ చేసి ఇంకో చోట ఎండ్ అయ్యేలాగా చేస్తే మనకి ఈజీగా అవుతుంది అనమాట. మధ్య మధ్యలో కట్ చేసి ముడేసి మళ్ళీ స్టార్ట్ చేసేది కొంచెం కష్టం. లైక్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో పాయింట్లో ఎండ్ అవ్వాలి. అలా అయితే మనకి ఈజీగాను ఉంటుంది. థ్రెడ్ వర్క్ కూడా లుక్ బాగుంటుంది అనమాట. ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను రిఫరెన్స్ పిక్లో చూసుకొని ప్రతి లెటర్కి ఎన్నైతే మేకులు ఉన్నాయో అలాగే కొట్టాను. సో దానివల్ల కొంచెం పర్ఫెక్ట్గా వచ్చి రీవర్క్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు కూడా అలా ఫాలో అయితే బెటర్. అండ్ ఈ ఆల్ఫాబెట్స్ కొంచెం ఈజీనే, ఎందుకంటే డబల్ లైన్ లాగా స్ట్రైట్గా రాసేయడమే కదా. స్పేసింగ్ చూసుకోవాలి, ఎందుకంటే మనకు థ్రెడ్ అల్లడానికి మేకులు కుట్టడానికి కుదరాలి కాబట్టి. ఇది సింగిల్ లైన్ కాబట్టి కొంచెం ఈజీనే. మనం అవుట్ లైన్ మేకులు పర్ఫెక్ట్గా కొట్టుకుంటే థ్రెడ్ తోటి మనం షేప్ వచ్చేలా మేనేజ్ చేసేయచ్చు. ఇంకా RTH అయితే అయిపోయాయి. Rకి Tకి కొంచెం గ్యాప్ ఎక్కువ అయింది. ఇలాంటి మైనర్ మిస్టేక్స్ అయితే అవుతాయి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. నాకు అనిపించింది ఫస్ట్ ఇంత పెద్దదాంతో చేయకుండా అలా సింపుల్గా ఇన్ఫినిటీ, విడిగా, హ్యాపీ బర్త్డే అలా చిన్న చిన్నగా ట్రై చేసి చేయాల్సింది. ఫస్ట్ ఎత్తుకోవడమే పెద్దది. సో పర్లేదు, కానీ అమ్మ కోసం ఇలా చేత్తో చేసి ఇవ్వడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకైతే. మొత్తానికి ఆ ప్లేస్లో హ్యాపీ బర్త్డే అంతా పట్టించేసాను. వైవర్కి వచ్చాను. అన్నిటికన్నా నాకు ఏది కష్టం అనిపించిందంటే బీలో కొంచెం డబల్ ఉంది కాబట్టి బీ కష్టం అనిపించింది. మిగతాన్ని స్ట్రైటే కాబట్టి అయిపోయింది.
ద ఫైనల్ కష్టమైన టాస్క్ వచ్చేసి ఇన్ఫినిటీకి పడ్డ తిప్పలు చాలా అనమాట. ఫస్ట్ మేము పేపర్ మీద గీసుకొని దాంతో కొట్టేసాము. అప్పుడు ఇన్ఫినిటీ షేప్ బాగానే వచ్చింది. కాకపోతే రెండిటికి మధ్యన స్పేస్ చాలా తక్కువ ఉంది కదా, అవుటర్ లైన్కి ఇన్నర్ లైన్కి. సో అల్లడంలో అంత పర్ఫెక్షన్ రాలేదన్నమాట. సో మళ్ళీ తీసేసి ఇంకోసారి చేద్దామని ఇది చేసాము. మీకు పిప్లో యాడ్ చేసాను చూడండి, అది ఫస్ట్ టైం చేసిన ఇమేజ్. అప్పుడే బాగుందనిపించింది కానీ ఏం చేయలేము కదా. సో ఇన్ఫినిటీ ఎప్పుడైనా మీరు ఫస్ట్ విడిగా ట్రై చేసి ఆ తర్వాత ఇలా బోర్డులో ట్రై చేయడం బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ అయితే అమ్మకి ముందు ఇలా కొట్టేసుకొని ఆ తర్వాత కలర్స్ అయితే చేసాము. ఎంఏ బాగా వచ్చాయి, పెద్దయే ఈజ్ ఓకే. నాకైతే మిగతా 3 లెటర్స్ నచ్చాయి. అండ్ ఫొటోస్ అయితే ప్రింట్ తీసుకొచ్చేసి అలా యాడ్ చేసాము. ఫైనల్ లుక్ అయ్యాక నాకు కూడా చాలా బాగా నచ్చింది. అది ముందు రోజు అయితే కంప్లీట్ అయింది. మా మమ్మీ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా లోపల పెట్టి దాచేసాము. మా మమ్మీ బర్త్డే రోజు మా మమ్మీకి ఇష్టమని మా చెల్లి సేమియా చేసింది. మా మమ్మీ అక్కడ చెప్తున్నారనమాట, చాలా హ్యాపీగా ఉంది ఇలాగా నా బర్త్డే రోజు మా అమ్మాయి సేమియా చేసి ఇవ్వడము అని. ఇంకా మొత్తానికి మా ముగ్గురము అయితే తింటున్నాము. మా డాడీ బయటకు వెళ్ళారనమాట. ఇంకా సేమియా అయితే చాలా బాగుంది. మా చెల్లికి వంటలు అంటే ఇంట్రెస్ట్, సో అలా చేస్తుంది. నేనేమో తిని పెడతా ఉంటాను. మందంతా సైడ్ కేటగిరీ అన్నమాట. ఇంకా మా మమ్మీ ఎవరైనా పెద్దోళ్ళైనా ఏమైనా బర్త్డేస్ ఆర్ స్పెషల్ కదా, ఎప్పుడైనా పేరెంట్స్ బర్త్డే సెలబ్రేట్ చేయాలి. పిల్లలు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని నేను పర్సనల్గా నమ్ముతాను. సో నేను జాబ్ అయినా ఎక్కడున్నా మా అమ్మ బర్త్డేకి ప్రతి ఇయర్ ఇంటికాడ ఉండాలి. వాళ్ళు స్పెషల్ డేస్లో అయినా పక్కన ఉండాలి. మన బర్త్డేస్ వాళ్ళు చిన్నప్పుడు ఎంత బాగా చేసి ఉంటారు. మా డాడీ అయితే మా ప్రతి బర్త్డేకి ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫోటో తీయించేవారు. ఇప్పుడు అలా కాదు, అన్నీ చాలా ఈజీ అయింది. మనం అప్పుడు కూడా బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోతే ఎందుకు అని అనిపిస్తుంది. చిన్న చిన్న మూమెంట్సే ఫ్యామిలీతో స్పెండ్ చేసినవి ఎప్పుడు మనకి మెమొరీసే అవుతాయి. మనం రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు. సో ప్రజెంట్లో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అన్నది నా ఒపీనియన్ అన్నమాట. ఇలాగా నేనైతే ఆ రోజు వీక్ డే నేను లీవ్ కూడా పెట్టుకున్నాను. ఏమో నాకు అలా ఇష్టం. అలా ఇప్పుడు అందరినీ లీవ్ పెట్టుకుని మీ మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేయండి, మీ డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయండి అని నేనైతే చెప్పను. బట్ దీస్ ఆర్ గుడ్ మూమెంట్స్. ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము. మా మమ్మీకి నేను ఆ సారీ నేనే తెచ్చాను హైదరాబాద్లో ఆర్కే కలెక్షన్స్లో. మీ ఎవరికైనా నా టేస్ట్ లేదో చెప్పండి. అండ్ ఆ రోజు ఫుల్ అంతా ఎగ్జైటెడ్ అనమాట. గిఫ్ట్ అప్పుడు ఇద్దామా, కేక్ కటింగ్ అప్పుడు ఇద్దామా, ఎప్పుడే ఇచ్చేద్దామా అనేసి. ఇంకా మా మమ్మీ ఏదో టీవీ చూస్తున్నప్పుడు అయితే ఇంక తీసుకొచ్చి గిఫ్ట్ అయితే ఇచ్చాము. షీ వాజ్ హ్యాపీ అన్నమాట. మా అమ్మ అయితే ఫస్ట్ నువ్వే చేసావా అన్నదానికి కూడా మా అమ్మ నమ్మలేదు. మీకు ఆ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి కొంచెం. బాగుందా బాగుందా అమ్మా? తిప్పు. బాగుందా? నేను అయ్యే తెచ్చా వెళ్ళి బర్త్డేస్కి వెళ్ళి. దీనికి తెలుసాను వెళ్ళినట్టు నాకు తెలియదే. నువ్వే చూసావా చైతన్యలాగా? నేనే చూస్తా. మరి అన్నీ అక్కడే అందేరా కొనుక్కొచ్చారా? మన ఇంట్లో ఉండాలి కదా. అది లవ్ అమ్మా, అది ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే లవ్ ఎప్పటికీ తరగదని. తగిలించుకునేలా నిజంగా నాకు కూడా చెప్పలే. నాకు వాళ్ళు ఏదో చేస్తున్నారంటే తెలిసినేమో.
మా అమ్మకి బటర్ స్కాచ్ ఇష్టమని బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ అనమాట. మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయాక మేము డిన్నర్కి బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాము. బర్త్డేస్ అప్పుడు మోస్ట్లీ మేము బయటకు వెళ్ళే తింటాము. మా చెల్లిని ప్లేస్ డిసైడ్ చేయమంటే చాలా కష్టం మీద ఫైనల్గా ఒక డెసిషన్కి అయితే వచ్చాము. ఇది వీడియో క్లారిటీ ఎందుకు అని బాగాలేదు అండ్ ఆ క్యాండిల్ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాలేదేంటో. మా అమ్మ నాకు క్యాండిల్ పెడతారా అన్నందుకు. ఇది ఫోటో అన్నమాట మేము ఇచ్చింది. దీనికి కొంచెం గ్లిటర్ పెన్తో రాస్తే ఇంకా బాగుండేది. ఆ పెన్ నాకు భీమవరంలో దొరకలేదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈసారి తీసుకొచ్చి అవి కూడా యాడ్ చేయాలి. ఇంకా మేమైతే మండి తిన్నామనేసి మా దగ్గరలో ఉన్న భీమవరంలో ఉన్న బార్కాస్కి అయితే వెళ్ళాము. బార్కాస్ ఫేమస్ కదా, అందరికీ తెలుసు. నేను మండి తిన్నాను కానీ మా మమ్మీ మా డాడీ మా చెల్లి ఎప్పుడు తినలేదు. సో ఒకసారి వెరైటీగా ఉంటుంది కదా అని ట్రై చేద్దామని వెళ్ళాము. ఒక మటన్ జ్యూసీ మండి, ఇంకొకటి చికెన్లో ఏదో మండి ఆర్డర్ ఇచ్చాము అండ్ ఒక స్టార్టర్. మా మమ్మీకి అయితే నచ్చింది. బిర్యానీలా కాకుండా ఫ్లేవర్డ్ రైస్ ఇది బాగుంది మండి అని అంది. మా చెల్లేమో ముందు నచ్చింది, తర్వాత అంతేం లేదు, నా ఓట్ బిర్యానీకే అని అంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.